హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీ ఎగ్ రోల్ చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, ఈవినింగ్ స్నాక్స్ గాను, పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేయచ్చు. క్విక్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇలా కట్ చేసి కొంచెం టమాటా కచ్చప్ వేసి బాక్స్లో పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఈ సింపుల్ ఎగ్ రోల్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. గోధుమ పిండిలోకి ముందుగా సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంత బాగా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండినంతా కలిపి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయాలి. ఇప్పుడు పొడి పిండిని యాడ్ చేసుకుంటూ చపాతీ కర్రతో ఈ విధంగా రోల్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. ఈ చపాతీని మరీ మందంగా కాకుండా అలానే పలుచగా కాకుండా మీడియంగా చేసుకోండి. ఒక పెనాన్ని కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులోకి చపాతీ వేసుకొని రెండు వైపులా హై ఫ్లేమ్లో కాల్చుకోండి. చపాతీని ఎప్పుడు లో ఫ్లేమ్లో కాల్చకూడదు, హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. బాగా పొంగుతుంది. ఇప్పుడు ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకోవాలి. ఇలా చపాతీలన్నీ ఒకటొకటి కాల్చి పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ని బీట్ చేసుకుందామండి. మీకు ఎన్ని చపాతీలు వస్తాయో దాన్ని బట్టి గుడ్లు వేసుకోండి. నేను 2 గుడ్లు వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇదే పెనం మీద 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్సర్ని సగం వేసుకోవాలి. దీన్ని రౌండ్గా చేసుకుందాం. అలానే మరీ రౌండ్గా రాదు, కొంచెం రౌండ్గా చేసుకుందాం. చపాతీ ఏ సైజులో ఉందో ఆ సైజులో ఆమ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తడిగా ఉన్నప్పుడే దీనిపైన మనం తీసుకున్న చపాతీని పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చండి. కింద ఉన్న ఆమ్లెట్ అనేది చక్కగా ఉడుకుతుంది. స్లోగా మరోవైపుకు టర్న్ చేసి చూడండి, చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కోసుకున్న ఒక ఆనియన్ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు క్యారెట్ వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు 1/2 కప్పు సన్నని ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకొని అలాగే అర్ధ చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి, నేను వేసుకోలేదు. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఎగ్ రోల్ చుట్టడానికి మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని తీసుకుందాము. ఇక్కడ మయోనీస్ ఉంటే మయోనీస్ని తీసుకోండి, లేకపోతే టమాటా కెచప్ని తీసుకోండి. నేను ముందుగా మయోనీస్ని చపాతీ పైన అప్లై చేస్తున్నాను. ఈ టమాటా కెచప్, మయోనీస్ వేయడం వల్లే ఈ ఎగ్ రోల్ చపాతీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయడానికి ట్రై చేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఇలా పొడుగ్గా తీసుకొని స్లోగా చుట్టి ఇక్కడ ఊడిపోకుండా నేను టూత్ పిక్ని పెడుతున్నాను. ఇలానే రెండో చపాతీని కూడా చుట్టి టమాటో సాస్తో అయినా మయోనీస్తో అయినా సర్వ్ చేసుకోండి. అదే లంచ్ బాక్స్ కోసం పెడుతుంటే ఇలా హాఫ్గా కట్ చేసి బాక్స్లో పెట్టి పంపడమే. ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ టైంలోనే అందరూ మెచ్చేలా ఈ చపాతీ ఎగ్ రోల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.